మిరపకాయలు అనమాట. ఈరోజు మిరపకాయలు చూడండి, ఇన్ని మిరపకాయలు అయితే వచ్చినాయి. లాస్ట్ వీడియోలో మీరు చూసినప్పుడు చామగడ్డ అసలు మొలకలు లేవన్నమాట. ఇప్పుడు చూస్తే మీరు చూడొచ్చు చామగడ్డ ఆకులు. ఇది వచ్చేసి ఆలుగడ్డ వచ్చేసి మనకు కింది లేయర్ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట మనం. మీరు చూసుకోవచ్చు కింది సో ఇది వచ్చేసి జామ చెట్టు, ఇది వచ్చేసి హైబ్రిడ్ జామ చెట్టు, మనం కుండీలో పెంచుకోవచ్చు. అయితే మేము వచ్చేసి బకెట్లో పెట్టాం అనమాట. ఇది వచ్చి మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తా ఎట్లా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ మిరపకాయ చెట్టు ఏదైతే ఉందో, మిరపకాయ చెట్టుకు వచ్చిన మిరపకాయలు అనమాట. ఈరోజు మిరపకాయలు చూడండి, ఇన్ని మిరపకాయలు అయితే వచ్చినాయి. సో ఇంకా మనకు కొత్త పూత అయితే వచ్చింది, మళ్ళీ కూడా వస్తాయి మిరపకాయలు. అయితే ఇది గత 4 వీక్స్ నుంచి మనకు 2 డేస్కి ఒకసారి మిరపకాయలు అయితే ఇస్తుంది ఇట్లా. అయితే మనం తీసుకొని వెళ్తున్నాం అనమాట ఈ మిర్చి. అయితే మనకు అరటి చెట్టు మీద కొత్త మొలక వచ్చేసింది. అయితే లాస్ట్ వీడియోలో మీరు చూసినప్పుడు చామగడ్డ అసలు మొలకలు లేవన్నమాట. ఇప్పుడు చూస్తే మీరు చూడొచ్చు చామగడ్డ ఆకులు ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో. ఓకే, సో రాకముందే ఆకు పురుగు తినేసింది అనమాట. అయితే మీకు చూపించిన కదా, నేను స్ప్రే చేసినప్పటి నుంచి ఆకు తినడం అయితే లేదు పురుగులు. స్ప్రే అయిపోయినాక మనకు ఈ విధంగా అయితే వచ్చింది చామగడ్డ చెట్టు. ఓకే, సో దీంతో పప్పు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ తీసుకుందాం, కొన్ని ఆకులు తీసుకెళ్ళి పప్పు చేసుకుందాం. అయితే చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది మనకు. కింద చామగడ్డలు అయితే వస్తాయి అనమాట. ఇది కొంచెం పెద్దగాక ఇదంతా చామగడ్డ చెట్లు అనమాట. సో ఇది వచ్చేసి ఆలుగడ్డ వచ్చేసి మనకు కింది లేయర్ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట మనం. మీరు చూసుకోవచ్చు కింది లేయర్ నుంచి మట్టి వేసుకుంటూ వచ్చినాం. అయితే పెరుగుకుంటూ పైదాకా వస్తాయి అనమాట. ఇది కూడా సేమ్ ఆలుగడ్డ మనం మీద మట్టి వేసుకుంటూ వస్తే కింది నుంచి ఆలుగడ్డలు ఎక్కువ అవుతాయి అనమాట. ఆ విధంగా మనకు ఆలుగడ్డలు ఎక్కువ వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి జామ చెట్టు, ఇది వచ్చేసి హైబ్రిడ్ జామ చెట్టు, మనం కుండీలో పెంచుకోవచ్చు. అయితే మేము వచ్చేసి బకెట్లో పెట్టాం అనమాట. ఇది కొంచెం ఒక 6 ఫీట్ హైట్ దాకా అవుతుంది, అంతకన్నా ఎక్కువ కాదు. 6 ఫీట్ హైట్ వచ్చి మనకు పండ్లు అనేది ఇస్తుంది అనమాట. ఇది జామ చెట్టు. అయితే మనకు అరటి చెట్టు చూడొచ్చు మీరు, అరటి చెట్టు రీపాటింగ్ అయితే చేయాలి. అది కూడా మనకు ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఈ బండలన్నీ తీసేసి ఇక్కడనే పెడదాం అనుకుంటున్నారు అరటి చెట్టు. సో అదనమాట ఈరోజు నా వీడియో అప్డేట్, గార్డెనింగ్ అప్డేట్. అయితే మనకి ఇంకా చాలా ప్లాంటేషన్ అయితే ఉంది. కుండీలు అయితే తీసుకొచ్చి పెట్టినాం అనమాట. కుండీలు తీసుకొచ్చి పెట్టి ఇంకా మేము దాంట్లో మట్టి తీసుకురావాలి. నాకు ఈ వీక్ ఆఫ్ అసలు టైం లేదు. ఈ వీక్ ఆఫ్లో అన్నా చేయాలి. సాటర్డే సండే మాత్రమే నాకు వీక్ ఆఫ్. ఈసారి కొంచెం లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఫెస్టివల్స్ వచ్చినాయి లైన్గా. ఈ ఫెస్టివల్స్లో కొంచెం గార్డెనింగ్ చేసి సెటప్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ సెటప్ చేసుకొని నెక్స్ట్ మనకు హోమ్ గార్డెన్ మొత్తం సెటప్ చేసుకోవాలి. అయితే పాలకూర విత్తనాలు అవన్నీ ఉన్నాయి మన దగ్గర. పాలకూర ఇంకా పుదీనా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆకుకూర విత్తనాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి, అవన్నీ కూడా వేయాలన్నమాట. అయితే ఈ వీకెండ్లో వేస్తా. ఇది వచ్చేసి కళ్యామాకు చెట్టు మనకు, ఇది వచ్చేసి మనకు రుద్రాక్ష చెట్టు. ఓకే, సో అన్నీ వేసి మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తా ఎట్లా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ రీపోర్టింగ్ వీడియోస్, ఇంకా మేము ఏ విధంగా ఆకుకూరలు వేస్తున్నాము హోమ్ గార్డెన్లో అన్నీ చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఏమైనా అడ్వైసెస్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.